హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడైతే చిన్న పిల్లలవి కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయించుకోవచ్చండి. సింపుల్గా లంగా జాకెట్స్ చిన్న పిల్లలకి 1 to 3 years పిల్లలకి కుట్టించడానికి కూడా మన దగ్గర డిజైన్స్ ఉన్నాయి. ఇదైతే మా పాపకి చేసామండి అన్నప్రాసనానికి. ఇది 1 year వచ్చింది. 1 year 2 years వరకు సరిపోతుంది. ఇలాగా డిజైన్ చేసాము. సో దీని ప్రకారం ఇంకొక పాపకి మెజర్మెంట్ ప్రకారమే ఒక ఆర్డర్ వచ్చిందండి. సో మా పాప మెజర్మెంట్ ప్రకారం అని వేసాము. అది కూడా చాలా బాగా వచ్చింది. మీకు ఈ డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా తక్కువ అమౌంట్కి అయిపోతుంది. ఇది చూడండి, మొత్తం ఎలిఫెంట్స్ వస్తాయి. నెక్ వచ్చేసరికి చిన్న మిర్రర్స్ వచ్చి మొత్తం గోల్డ్ అంతా ఇచ్చానండి. లంగా కలర్ ఏమో వైలెట్ కలర్ వస్తుంది కాబట్టి ఎక్కువ వైలెట్ కలర్, వంకాయ కలర్ అన్నది యూజ్ చేశాను. ఇలా చిన్న హ్యాండ్కి కూడా ఒక ఎలిఫెంట్ అన్నది ఇచ్చాను. చాలా బాగా వచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేసేయండి. అండ్ డిజైన్స్ ఏమైనా నచ్చితే కామెంట్ చేయండి. అండ్ నేను 30 days ఛాలెంజ్ చేస్తున్నానండి. అంటే ఫస్ట్ డే నుండి 30th వరకు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్లో మనం ఎంత సంపాదించుకోవచ్చు డైలీ అన్నది చేస్తున్నాను. అందరు ఫాలో అవ్వండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ కస్టమర్లకు ఏంటంటే ఏ శారీకి ఏ డిజైన్ వేయించుకోవాలి, ఏ కలర్స్ వేయించుకోవాలి అన్న ఐడియా కూడా వస్తుంది. అండ్ మీరు మిషన్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే మీకు డైలీ ఎంత వర్క్ వస్తుంది, ఏంటి ఎంతవరకు చేయగలరు డైలీ అన్నది మీకు తెలుస్తుంది ఈ వీడియో వల్ల. సో అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇదొక్కటే చేసామండి. 6th day మనం ఇంకొక నెక్ కూడా పెట్టాను, కానీ నైట్ అయిపోవడంతో ఇంకా నేను అది కంప్లీట్ చేయలేదు. ఇది రెండు కలిపి నాకు 1300 వచ్చిందండి అంతే. ఒక్కొక్క రోజు మనకి అమౌంట్ ఎక్కువ రాదు. 1500 అని టార్గెట్ పెట్టుకుంటాను, కానీ ఎప్పుడు 1300 దగ్గర ఆగిపోతుంది. మొత్తం ఇంకా దాని మీదే అలాగా వర్క్ చేస్తే వర్క్ అవుతుందండి. మనకి ఇంకా వేరే పని ఉంటే మాత్రం ఆ ఫ్రేమ్ మార్చుకోవాలి కదా. ఫ్రేమ్ మార్చుకోవాలన్నప్పుడు దారం ఆగిపోతే పెట్టాలన్నప్పుడు టైం వేస్ట్ అవుతుంది. కొన్ని డిజైన్స్ అయితే మనకి చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. ఇది నెక్స్ట్ బ్లౌజ్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ బ్లౌజ్ ఇంకా అవ్వలేదండి ఆ రోజుకి. ఇంకా అంతే కంప్లీట్ అయిపోయింది. దీనివల్ల నాకు 1300 అమౌంట్ అన్నదే వచ్చింది. ఎందుకంటే అదొక చిన్న బ్లౌజ్, ఇదేమో బ్యాక్ పెట్టాను, కంప్లీట్ అవ్వలేదు. సో కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్లో ఒకసారి తక్కువ అమౌంట్ వస్తుంది, ఒకసారి వర్క్ ఉండదు, ఒకసారి ఎక్కువ అమౌంట్ చేసుకోవచ్చు. డైలీ కాన్స్టెంట్ అమౌంట్ ఉంటుందని మనం అనుకోకూడదండి. మిషన్ తీసుకునే వాళ్ళు ఏంటంటే చెప్తారు మీరు డైలీ ఇంత సంపాదించవచ్చు అని. ముందు వర్క్ రావాలి కదండి. ముందు వర్క్ రావాలి అంటే దానికోసం అయితే చాలా కష్టపడాలి. ముందు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలియాలి వర్క్ చేస్తున్నారు, ఇక్కడ ఫినిషింగ్ చాలా బాగుంది, అమౌంట్ కూడా మంచిగా చేసి ఇస్తున్నారు అన్నది వాళ్ళకి తెలియాలి. డిజైన్కి ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు అన్నది తెలియాలి. అలాగే వర్క్ ఫినిషింగ్ ఎలా ఉందా అన్నది తెలిస్తే మన దగ్గర కస్టమర్స్ అందరూ రెగ్యులర్గా వస్తారండి. ఫినిషింగ్ బాగుండాలి. మెయిన్ ఫినిషింగ్ బాగుంటేనే మనకి వర్క్ అన్నది వస్తుంది. ఫినిషింగ్ బాగోలేదు అంటే ప్రాబ్లం అవుతుందండి. అండ్ మిషన్ దగ్గర చిన్న ఇబ్బంది అన్నప్పుడు వెంటనే దారాలు కట్ చేసుకుంటూ నీట్గా ఇలా ఉంటేనే కస్టమర్కి ఇష్టపడతారు. నెక్స్ట్ బ్లౌజెస్ తెచ్చి ఇస్తారండి. ఒక అమ్మాయి వచ్చింది, తనైతే జస్ట్ చూడటానికి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ డేనే తను బ్లౌజ్ తీసుకొచ్చింది. సింపుల్గా వేయమంది. తను ఏం చెప్పిందో ఆ రిక్వైర్మెంట్ ప్రకారమే నేను బ్లౌజ్ అన్నది చేశాను. తనకైతే చాలా బాగా నచ్చింది, చాలా హ్యాపీ అయిపోయింది. చిన్న బోర్డర్ వేసి చిన్న బుటీస్ వేసి ఇచ్చాను. ఇదైతే ముందు రోజు నైట్దేండి, ఫినిష్ అవ్వలేదు కదా, చూపిస్తున్నాను. 5th day నైట్ ఇలా హ్యాండ్స్ మాత్రమే అయ్యాయి. 5th day ఛాలెంజ్లో చూపించాను కదా, నైట్ హ్యాండ్స్ మాత్రమే అయ్యాయి. నెక్స్ట్ డే బ్యాక్ నెక్ అయ్యింది. అండ్ ఆ పాపది, చిన్న పాపది వేశాను అంతే. ఈరోజు 6th dayలో ఇంకేమీ అవ్వలేదు. సో మీరు డిజైన్ ఫుల్గా చూస్తారని హ్యాండ్స్ కూడా ఇంక్లూడ్ చేశాను దీంట్లోని. డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ ఆ అమ్మాయి వచ్చిందని చెప్పాను కదండి, చాలా సింపుల్ వర్క్, తనకు కూడా బాగా నచ్చింది డిజైన్ అన్నది. అది కూడా మీకు ముందు వీడియోస్లో చూపిస్తాను డిజైన్ అన్నది. ఆ డిజైన్ అయితే సింపుల్గానే ఉంది, కానీ తనకు బాగా నచ్చింది. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.